నిలబడుకుంటాం. సరిపోతుంది. అందరికీ ప్రైలాడ్ ప్రార్థన చేస్తుంది. ప్రభా జీవాధిపతి యొక్క రాత్రి కాల సమయంలో స్త్రీల మీటింగ్లో చేరి ప్రభా నా జీవితంలో చిన్నప్పటి నుంచి నేను ఇంతవరకు నేను ఎలా రక్షింపబడినాను, ఎలా నీ కొరకు జీవించాను, కొంత సాక్ష్యం నీ బిడ్డలతో పంచుకోవడానికి మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నేను కూడా ఏమి మాట్లాడాలను, ఏమి పలకాలను నా నోట నీ మాటలు ఉంచండి. నాయన వ్యర్థమైన మాటలను నా నుంచి తీసివేయండి. నాయన నా నోటి గురువుని మీరు వాడుకోనండి. ఏది అవసరమో ఏది అనవసరమో ప్రభా గుర్తెరిగి నా నోట నీ మాటలు ఉంచి నాయన నా సాక్ష్యం కూడా మీరు దీవెనకరంగా ఉంచమని ముందున్న సమయాన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మా ఊరి పేరు చిన్మాచిపల్లె. అందరికీ ప్రైలాడ్. మా ఊరి పేరు చిన్మాచిపల్లె. మా అమ్మ పేరు వెంకట సుబ్బమ్మ, మా నాన్న పేరు చిన్న చెన్నయ్య. మా అమ్మకు 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, 4 సంతానం. నేను ప్రభుని ఎట్లా రక్షింపబడినానంటే మాది నామకార్థ క్రైస్తవ కుటుంబం. చిన్నప్పుడు మేము మా నాన్న అందరినీ చెనకేశ్వర స్వామి అని పుష్పగిరికి తీసుకొని పోయేవాడు. మొదట కుటుంబంలో ఎవరు పెద్దగా పుట్టినా కూడా చెన్నయ్యలు, చెనకేశ్వర్లు, చెన్నమ్మలు అట్లా నా పేరు చెన్నమ్మ అని పెట్టడం జరిగింది. ప్రభుని నమ్ముకున్న తర్వాత సంతోషి అని అంకుల్ పెట్టినాడు. చిన్నప్పుడు అంతా మా వెంట్రుకలు పుష్పగిరి అక్కడనే తీసేవాడు మా నాన్న. తిరునాళ్ళు వచ్చినప్పుడల్లా మమ్మల్ని పిలుచుకొని ఎద్దల బండి కట్టుకొని పిలుచుకొని పోయేవాడు. ఈ రీతిగా మా జేజు ఉండేది. చర్చికి ఎప్పుడు వెళ్ళేవాళ్ళమంటే క్రిస్మస్కు, న్యూ ఇయర్కి మాత్రమే చర్చికి వెళ్ళేదాన్ని. చిన్నప్పుడు దేవుడు అంటే తెలియదు. అప్పుడప్పుడు మా జయ బేర్షెబా చర్చికి వెళ్ళేది. అక్కడికి నన్ను కూడా తీసుకొని పోయేది. పోతా కానీ నాకేం తెలియదు, దేవుడు అంటే తెలియదు. అందరితో పాటు పోయేదాన్ని, అందరితో పాటు వచ్చేదాన్ని. అట్లా అంటుండగా చెరుకు మా ఊరికి వచ్చేవాళ్ళు. గ్రామాల పరిచర్యకు మా ఊరికి వచ్చేవాళ్ళు. అప్పుడు నేను కూడా వెళ్ళి వాక్యం వినేదాన్ని. ఇక్కడి నుంచి అంకుల్ వాళ్ళు రాకముందు అప్పుడు బేర్షెబా నుంచి మోసి అంకుల్ అట్లా కొంతమంది వచ్చేవాళ్ళు. నేను కూడా వెళ్ళి కూర్చొని పిల్లలందరితో పాటు ఉండి వచ్చేదాన్ని. కానీ దేవుడు అంటే తెలియదు. అట్లా చిన్నగా నేను కూడా మళ్ళీ కొన్ని దినాల తర్వాత చెన్నూరులో సంఘం ఏర్పడింది. మా ఊరి నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు. నేను కూడా ఆ రీతిగా వాళ్ళంపటి వచ్చేదాన్ని. దేవుడు అంటే నమ్మకంతో కాదు. మా జేజీ కొంచెం మాంసం అమ్మేది. అది మిగిలితే దాని దగ్గర నువ్వు కాయలు ఉండని పెట్టేది. నాకు అది ఇష్టం లే అక్కడ ఉండడం అనేది. నేను కావాల్సినగానే మందిరానికి వచ్చేదాన్ని. మందిరానికి వచ్చి ఇంకా నాకు ఆ పని చెప్పరని వచ్చేదాన్ని. అట్లా నేను వారం వచ్చేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత సండే స్కూల్ ఉండేది. నేను కూడా సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. కండద వాక్యాలు, పాటలు, కథలు చక్కగా వినేదాన్ని. ర్యాలీ పెట్టేటప్పుడు న్యూ ఇయర్కు అట్లా ర్యాలీ పెట్టేవాళ్ళు జనవరి నెలలో అంకుల్ వాళ్ళు. అప్పుడు మమ్మల్ని కూడా సెలెక్ట్ చేసుకొని పాటలు నేర్పించేవాళ్ళు. అప్పటికి నాకు రక్షణ అయితే లేదు. సండే స్కూల్ పిల్లలతో పాటు నేను కూడా ఉండేదాన్ని, నేర్చుకునేదాన్ని. ఇక్కడికి వారానికి ఒక రోజే వచ్చాం కదా, రోజు ప్రాక్టీస్ ఉంటే బాగుంటుందని అంకుల్ వాళ్ళ తలంపులు కలిగి మా ఊర్లో ఏసేపన్న అని ఉండేవాడు. రానెక్క ఏసేపన్న వాళ్ళు
మా ఊరికిలో సండే స్కూల్ అనే పరిచర్య ప్రారంభించాలని అంకుల్ని అడిగినప్పుడు ఆంటీ అంకుల్ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు రోజు సండే స్కూల్ అంటే ఆదివారం మాత్రమే కదని బైబిల్ క్లాసు అని ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయ్యేది. నేను కూడా ప్రతిరోజు వెళ్ళేదాన్ని. ఏసేపన్న పాటలు పాడించేవాడు, కథలు చెప్పేవాడు, కంఠవాక్యాలు చెప్పించుకునేవాడు. అలా శ్రద్ధగా వెళ్ళేదాన్ని. శ్రద్ధగా వెళ్తున్నప్పుడు నాకైతే రక్షణ లేదు. అప్పటికి అందరితో పాటు వెళ్ళేదాన్ని, వస్తూ ఉండేదాన్ని. మళ్ళీ వీబీఎస్ పెడితే వీబీఎస్కి వెళ్తా, యూత్ క్యాంపులు పెడితే యూత్ క్యాంపులకు వెళ్తా. ఏదో అందరితో పాటు వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటుంటాను. నిజమైన రక్షణ నాలో లేదు. ఒకరోజు అట్లానే వెళ్తూ ఉన్నప్పుడు యోసేపన్న కథలు చెప్పేవాడు. నేనైతే వెళ్తుంటా కానీ నాలో కానీ మారు మనసు లేదు. చిన్న చిన్న దొంగతనాలు చేసేదాన్ని, అబద్ధాలు ఆడేదాన్ని, మోసాలు చేసేదాన్ని. లోకంలో జీవించే కార్యాలన్నీ నాలో ఉండేవి. ఒక దినాన అన్న కథ చెప్తా వచ్చినాడు. పక్షవాయువు గలవాడిని అక్కడికి యేసుప్రభు వచ్చినాడని మోసుకొని వచ్చినారు. అయితే లోపలికి వెళ్ళడానికి వాళ్ళకి స్థలం లేదంట. స్థలం లేనప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే అతన్ని ఎంతగానో మోసుకొని వచ్చినప్పుడు, 4 మనుషులు మోసుకొని వచ్చినప్పుడు ఆ ఇంటి పైకప్పు తీసివేసి అతన్ని ఆ మధ్యలో నుంచి యేసుప్రభు దగ్గర అతన్ని అట్నే చక్కగా మంచంలో తీసుకొని వచ్చి అతన్ని మధ్యలో దింపేవాళ్ళు. అప్పుడు యేసుప్రభు వచ్చి అతనితో మాట్లాడుతూ వచ్చినాడు. అన్న మాకు కథ చెప్పినప్పుడు ఈ వాక్యం చూపించేవాడు. ఎవరైనా ఇంతవరకు సండే స్కూల్కి వస్తున్నారు కానీ రక్షణ మారు మనసుకు అందలేదని కథ చెప్పి బాగా అర్థమయ్యేటట్టు చెప్పినాడు. అప్పుడు ఈ వచనం ద్వారా నా జీవితంలో రక్షణ కలిగింది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం మధ్య భాగంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం మధ్య భాగంలో, కుమారుడా ధైర్యంగా నుండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ దినాన నేను తీర్మానం చేసుకోవడం జరిగింది. నా పాపాలు క్షమింపబడి ఉన్నవని ఆ దినాన గుర్తిరిగి అప్పటి నుంచి నేను అంతకుముందు అయితే సినిమాలు చూసేదాన్ని, నాటికలు కూడా చూసేదాన్ని. ప్రతిరోజు మా ఇంట్లో లేకపోయినా కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి టయానికి చూసేదాన్ని. ఎప్పుడు రక్షింపబడినానో అవన్నీ నా జీవితంలో ఒక్కొక్కటి తీసివేసుకుంటా నేను వచ్చిన. ఆ పొద్దుటి నుంచి సండే స్కూల్ క్రమంగా వెళ్ళేదాన్ని. దేవుడు అంటే భయం నాలో పుట్టేది. అన్న వాక్యం ద్వారా, కంఠవాక్యాల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఆత్మీయంగా యేసేపన్న బలపరుస్తూ వచ్చినాడు. ఆ రీతిగా నేను కూడా ప్రతి వారం మందిరానికి రావడం జరిగింది. మందిరానికి వస్తూ ఉన్నా వాక్యం వింటా కానీ అప్పట్లో అర్థమయ్యేది కాదు. కథలు బాగా నేర్చుకొని మళ్ళీ వారానికి ఒకసారి అన్న క్విజ్ పెట్టేవాడు. సోమవారం నుంచి శనివారం వరకు కథలు చెప్తాడు. శనివారం రోజు ఎవరెంత నేర్చుకున్నారో మర్చిపోయినారో ఈ కథలు అన్నీ అని క్విజ్ పెట్టేవాడు. అప్పుడు నేను బాగా గుర్తుపెట్టుకొని చెప్పేదాన్ని. కథవాక్యాలు క్విజ్లో కూడా బాగా చెప్పేదాన్ని. ఆ రీతిగా ఉన్నప్పుడు నాకు 2008లో మే నెలలో వివాహమైంది. అయినా కూడా కొన్ని దినాలు సండే స్కూల్కి వెళ్తూ వచ్చినాను. రక్షింపబడినా కానీ అప్పటికైతే నేను బాప్తిసం తీసుకోలేదు వివాహం కాకముందు. అప్పుడు అంకులు వివాహం అయిన తర్వాత ఎవరైనా బాప్తిసం తీసుకోవాలని తలంపు కలిగి ఉంటే పేరు ఇవ్వండి అని అనౌన్స్మెంట్ చేసినాడు. అప్పటికి నేను రక్షింపబడిన. 2008లో వివాహం అయింది. మే నెలలో. బాప్తిసాలు ఎప్పుడు ఉంటాయంటే ఆగస్టు నెలలో ఉంటాయని చెప్పినాడు. ఇంకా నేను తీర్మానించుకున్నా కదా, ఇంకా నేను కూడా బాప్తిసం తీసుకుంటానని నేను కూడా పేరు ఇచ్చిన. అప్పుడు మాకు పుష్పరాజు అంకులు బాప్తిస్మం వేయడం జరిగింది. నా బాప్తిస్మ వాగ్దానము న్యాయాధిపతులు 6:12. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనాడు అనే వాగ్దానము నాకు వచ్చింది. ఆ వాగ్దానం వచ్చినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. పరాక్రమం గల గిద్యోను ఎంతో పరాక్రమం కలిగిన వాడు కదా, నాకు కూడా దేవుడు మంచి వాగ్దానం ఇచ్చినాడు అని నాకు ఆనందం వేసింది. ఆ దినాన అంకుల్ వాళ్ళ హస్త నిక్షేపణ చేసి నాకు ఇచ్చిన వాగ్దానం, ఆ వాగ్దానాన్ని బట్టి నేను ప్రార్థన చేసుకుంటూ
అలా జీవిస్తూ వచ్చేదాన్ని. కొన్ని దినాల తర్వాత నాకు దేవుడు ఆ రీతిగా నా జీవితంలో బాప్తిస్మం ద్వారా కార్యం జరిగిస్తూ వచ్చినాడు. నేను అట్లా ఉన్నప్పుడు నాకు పాప ప్రెగ్నెన్సీ వచ్చింది, కృప. అప్పటి నుంచి ఇంకా నేను కంటిన్యూగా, మా ఆయన కూడా మందిరానికి వచ్చేవాడు. కంటిన్యూగా ఇంకా వివాహం అయిన తర్వాత రోజు చర్చికి ఆదివారం అప్పుడన్నా వివాహం కాకముందు ఎప్పుడన్నా ఏదన్నా ఉన్నప్పుడు నేను సాలిచ్చేదాన్ని. అప్పుడు ఈయన మా ఆయన రోజు వచ్చేవాడు కాబట్టి ఖచ్చితంగా గుడికి రావాల్సిందే. ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టేసి నేను గుడికి వచ్చేదాన్ని. టయానికి వచ్చేవాళ్ళం, టయానికి పోయేవాళ్ళం. అలా మందిరంలో నేను ఆత్మీయంగా బలపడుతూ వచ్చినాను. తర్వాత నాకు కుమార్తె ప్రెగ్నెన్సీ వచ్చింది. పాపకు నెలలైనాయి. నాకైతే నొప్పులు రాలేదు. నొప్పులు రాకపోయేసరికి అలానే ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళింటే నాకు అప్పుడు ఒళ్ళంతా ఏదో గుల్లలు వేసినట్టు నవ్వగా అనిపించింది. హాస్పిటల్కి వెళ్ళింటే సరోజమ్మ డాక్టర్ దగ్గరికి, ఇది తట్టులాగా ఉంది, నువ్వు బయట తిరగకూడదు, నువ్వు ఇంట్లోనే ఉండాలని చెప్పింది. నాకు అవేమో ఆమె ఏం ట్రీట్మెంట్ ఇలా, ఏం మెడిసిన్ వాడొద్దని చెప్పింది. సరేలే అని నేను ఇంట్లోనే ఉన్నాను. 10వ నెల వచ్చింది, నొప్పులు రాలే. ఫస్ట్ కానుపు తెలీదు నాకు. ఒక దినాన విపరీతమైన తలనొప్పి వచ్చింది. చీకట్లో నిద్రలో లేయలేదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పండుకొని ఉన్నాను. విపరీతమైన తలనొప్పి వచ్చింది. మా ఆయన అప్పుడు మాకు ఆటో లేదు, ట్రాక్టర్కి వెళ్ళేవాడు. వేరే వాళ్ళు వచ్చి పనికి లేపినారు. నేను ఏడుస్తున్నా, నాకు ఎక్కువ తల నచ్చిందని. అప్పుడు ఆయన నా వేడిపిని ఆ రోజు పనికి కూడా పోలేదు. నిద్రలోనే, ఏ టైంలోనూ నాకు నిద్రలోనే ఫిట్స్ అనేది రావడం జరిగింది. నాకైతే గుర్తులేదు, ఏం జరిగిందో గుర్తులేదు. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినారంట. డెలివరీ అయింది కూడా నాకు గుర్తులేదు, ఏం గుర్తులేదు. అప్పటికి హాస్పిటల్ ఎక్కడికి తీసుకుపోయినా ఈమె బ్రతకదు, తల్లి బిడ్డ ఎవరో ఒకరు నమ్మకం లేదు అని చెప్పినారంట. అయినా కూడా ధైర్యం చేసి రిమ్స్లో జాయిన్ చేసినారు. దేవుడు పాపని ఇచ్చినాడు. అసలు పెయిన్స్ అనేది నాకు తెలీదు. ఎట్లా డెలివరీ అయినా కూడా నాకు గుర్తులేదు. ఒక్కసారి గుర్తొచ్చింది, ముక్కు పాప కొంచెం ముక్కితే కొంచెం అట్లా అనిపిస్తే పాప బయటకు వస్తుందని చెప్పినారు. మళ్ళీ మతికిలేదు. ఏమైందో, ఆడుండనో, ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు. మళ్ళీ డెలివరీ అయిన మరుసటి రోజు ఏసేపన్న వచ్చి తట్టి కొట్టి అట్లా లేపినట్టు, అమ్మ లేమ్మా, ఎట్లుంది, ఆరోగ్యం బాగుందా అని అడిగినాడు. అన్న బాగుందిన్నా ఇప్పుడు అన్నే. మళ్ళీ స్పృహ లేదు. మళ్ళీ ఏ టయానికి గుర్తొచ్చినా కూడా నాకు మళ్ళీ మరుసటి రోజు గుర్తొచ్చింది. అప్పుడు పాప ఏది అంటే, పాప నాకు చెప్పలే. పాప కూడా డెలివరీ అయినప్పటి నుంచి ఫిట్స్ వస్తూనే ఉన్నాయంట. విపరీతంగా ఏడుస్తూ ఉందంట. ఈ పాప నమ్మకం లేదు, బ్రతకదు అని చెప్పిండంట డాక్టర్లు. ఆ పాప ఎక్కువ ఏడుస్తుండడంతో హాస్పిటల్ అంతా ఎక్కువ అరుస్తూ ఉందంట, ఏడుస్తూ ఉందంట. ఇక్కడ ఉంటే బ్రతకదు అని చెప్పినారంట. సరే అని అప్పుడు కడపలో నాగేంద్ర ప్రసాద్ హాస్పిటల్ అని అక్కడ ఉంది, అక్కడ అడ్మిట్ చేసినారు. అక్కడ పెట్టిన తర్వాత పాపకు స్పృహ లేదు. నెల రోజులు, 10 రోజులకు, నాకు ఒక వారానికల్లా నన్ను డిశ్చార్జ్ చేసినారు. మళ్ళీ నన్ను కూడా, తల్లిదండ్రులను కూడా పాప దగ్గరికే తీసుకొని పోయినారు. పాపకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ ఏం ఫలితం లేదు. ఫలితం లేకపోయినా డాక్టర్లు అడిగితే ఏం చెప్తారంటే, పాప తల్లి దగ్గర పాలు తాగేంత వరకు పాపను డిశ్చార్జ్ చేయమ్మా అని చెప్పినారు. సరే, రోజు ఆ పాపను చూసుకోవడం. మళ్ళీ మమ్మల్ని అద్దలలోకి పంపించేవాళ్ళు కాదు. ఆ పాపకు చీమలు గడిచినాయి, అయినా కూడా ఏడ్చలే. ఎట్టుండే పిల్ల అట్నే ఉంటుంది. ఎన్ని రోజులు అని ఇట్లా ఉండాలి ప్రభాని ప్రార్థన చేసుకునే వాళ్ళం. ఒక దినాన అంకుల్ వాళ్ళు, జయపాల్ రెడ్డి అంకుల్ వాళ్ళు వచ్చినారు పాపను చూడడానికి. వాళ్ళని అడిగి, నర్సులను పర్మిషన్ అడిగి పాపను తీసుకొని మేము ప్రార్థన చేస్తామని అడిగినప్పుడు వాళ్ళు ఓకే అని లోపలికి పర్మిషన్ ఇచ్చినారు. అంకుల్కి మాత్రం. అంకుల్ వెళ్ళి పాపను ఎత్తుకొని ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసిన తర్వాత మరుసటి రోజు నుంచి పాప కదలికలు వచ్చినాయి. సరే, పాప కదులుతుంది కదా, తల్లి దగ్గర బిడ్డకు పాలు తాపించండి అని బిడ్డను మా చేతికి ఇచ్చినారు. అప్పుడు ఆమెకు అలవాటు అయిపోయింది. ఆ రీతిగా దేవుడు కృపా విషయంలో ఎంతో గొప్ప కార్యం చేసినాడు. బ్రతకదన్న పాప దేవుడు బ్రతికిచ్చినాడు. అంకుల్ దగ్గరికి వచ్చి అంకుల్ పేరు పెట్టండి అన్నప్పుడు ఈమె బ్రతకడానికి అర్హురాలు కాదు, అయినప్పటికీ దేవుడు బ్రతికిచ్చినాడు కాబట్టి ఈమెకు కృపావతి అని పేరు పెడదామని ఆంటీ అంకుల్ వాళ్ళు
ప్రార్థన చేసి పేరు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాప పేరు కృప అని మేము పిలుస్తాం. రెండో కుమారుని పేరు ఎజ్రా. రెండో కాన్పు విషయంలో దేవుడు ఎంతో అద్భుతంగా జరిగించినాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా పాప విషయంలో ఎంతో ఇబ్బంది పడి కష్టపడినాం. ఆర్థికంగా కూడా దేవుడు ఎంతో సహాయపడుతూ ఇచ్చినాడు. ఎజ్రా విషయంలో ఎంతో మేలు చేసినాడు. అసలు నేను అప్పుడుగా సన్నగా ఉండేదాన్ని. ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు డెలివరీ అవుతానో కూడా ఎవరికి ఇళ్ళల్లో తెలిసేది కాదు. బాగా పెయిన్స్ వచ్చేటప్పుడు వెళ్ళేదాన్ని. ఆ నైట్కే డెలివరీ అయ్యి మళ్ళీ మరుసటి రోజుకే నేను ఇంటికి వచ్చేదాన్ని. ఇది నిన్న బాగుంటేవి అప్పుడే పెయిన్స్ వచ్చి అప్పుడే డెలివరీ అయినవని ఇళ్ళల్లో వాళ్ళు అనేవాళ్ళు. అట్లా ఎజ్రా విషయంలో దేవుడు సహాయం చేసినాడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. తర్వాత ఒక పాప ఇంకొక మూడో కాన్పులో పాప జన్మించింది. పాప అనారోగ్య విషయంతో 20 రోజులు అద్దాలలో ఉండి ఫస్ట్ శ్రీనివాస హాస్పిటల్లో పెట్టినాము. అక్కడ ఎక్కువ డబ్బులు అవుతుంది, పాప నయం కాలేదు. ఎన్ని రోజులు అప్పటికి కృపాకు హాస్పిటల్లో చూపించి ఎక్కువ డబ్బులు అయిపోయింది. అక్కడికి కూడా 30,000 ఖర్చు పెట్టినాము. ఇంకా డబ్బులు లేని స్తోమత అని మేము రిమ్స్కు తీసుకొని పోయినాం. అక్కడ కూడా పాప కదలిక లేవు. పాపకు అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. నాకు మూడో కాన్పుకు పెయిన్స్ రాలేదు. అందుకని వాళ్ళు సెలైన్ బాటిల్ పెట్టి దాంట్లో ఇంజెక్షన్లు బ్లడ్ రావడానికని ఎంత సూదులు వేసినారు. నొప్పులు రాలేదని మాత్రలు ఇచ్చినారు. అది ఎట్లనో పాపకు ఇన్ఫెక్షన్ అయిపోయి పాపకు బ్లడ్ టెస్ట్ చేయాలని కూర్చుతే రక్తం వచ్చేది కాదు, నీరు వచ్చేది. ఆ రీతిగా ఎంఆర్ఐ స్కానింగ్ తీయమని పంపించినారు. ఈరోజు ఎంఆర్ఐ స్కానింగ్ పంపించినారు. మరుసటి రోజుకల్లా పాప చనిపోయింది. స్కానింగ్లో తలలో నరాలు వీక్గా ఉన్నాయి అని వచ్చిందంట. కానీ మేము ఇంకా రిపోర్ట్ కూడా తెచ్చుకోలేదు. పాప అలా నైట్ అంతా పాప ఎప్పుడు కళ్ళు మూసుకుంటే పాప నైట్ అంతా కళ్ళు తెరుచుకొనే ఉంది. ఇంకా బ్రతుకుతుందేమో పాప అనే ధైర్యం నాకు వచ్చింది. కానీ కళ్ళల్లోనే పాడమ్మింది. పాప మరుసటి రోజుకు చనిపోయింది. ఆ రీతిగా దేవుడు ఆ పాప పట్ల అలా చేసినాడు. 4వసారి ఆ పాప చనిపోయిందని నేను ఎంతో బాధపడేదాన్ని. కృపాట్లుంది ప్రభా, ఈ పాపనైనా నాకు మంచిగా దయచేయి అని ప్రార్థించినప్పుడు పాప కూడా ఇట్లా అయిపోయింది అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు తొందరగా నాకు మళ్ళీ గర్భఫలం అనుగ్రహించినాడు. 4వ కాన్పు విషయంలో నెహెమ్యా జన్మించినాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖంగా డెలివరీ అయినాను. బాబు కూడా దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించినాడు. ఆ రీతిగా నా కాన్పుల విషయంలో ఎంతో సహాయం చేసినాడు. బిడ్డల పట్ల కూడా దేవుడు ఎంతో మేలు అనుగ్రహించినాడు. అదే రీతిగా నేను ఒక దినాన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు నాకు పాప పుట్టినప్పుడే నేను ఆంటీ దగ్గర అందరూ బుక్కులు ఇప్పించుకునేవాళ్ళు. బుక్కులు ఇప్పించుకొని చదువుకొని మళ్ళీ ఆదివారం తెచ్చిచ్చేవాళ్ళు. అప్పుడు నాకు పాప ఒకటే ఉంది కదా, నేను పని అంతా తొందరగా చేసుకొని ఖాళీగా ఉండేదానని ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ నాకు కూడా ఒక బుక్ ఇయ్యి ఆంటీ, నేను కూడా చదువుకుంటా ఖాళీగా ఉన్న టైంలో అని నేను అడిగినాను. అప్పుడు ఆంటీ నాకు కూడా బుక్కులు ఇచ్చేది. బుక్కులు ఇచ్చినప్పుడు నేను కూడా చదువుకొని మళ్ళీ తెచ్చి ఆంటీకి ఇచ్చేదాన్ని. అట్లా ఒక దినాన్ని అడిగినప్పుడు బొట్టు పెట్టుకొనుట తప్ప అనే బుక్ నాకు ఇచ్చింది. నేను పనులన్నీ చేసుకొని పాప నిద్రపోతూ ఉంటే ఆ బుక్ చదువుకుంటూ ఉన్నాను. అప్పుడు ఎటైనా పని తక్కువ, పాప ఒకటే కాబట్టి చదువుకుంటూ ఉన్నాను. ఆ బుక్లో నాకు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. లోక ఆశలు, లోక అలంకరణ ఉండకూడదు. ఒకటి పెట్టుకుంటే మరొక దాని మీద ఆశ వస్తుంది. ఇప్పుడు కమ్మలు పెట్టుకుంటే కమ్మలు ఉన్నాయి, ఇంకా సరటు తెచ్చుకోవాలి అనే తలంపు కలిగి ఉంటాం. ఒక వస్తువు కొనే లోపల ఇంకొక వస్తువు మీద ఆశ పుడుతుంది. ఎంతసేపునే ఈ లోక సంబంధమైన వాటిపైనే మనం ఆశ చూపుతూ ఉంటాం. పరలోక సంబంధమైన వాటిని మనము చూడలేము అని ఆ బుక్ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు నేను మా ఆయన్ని అడిగినాను, దేవుడు ఇట్లా నాకు అనిపిస్తూ ఉంది, అన్ని రోజులున్నా కూడా మనం లోకాశల వైపు చూస్తూ నగలు కొనాలనే తలంపు కలిగి ఉంటాను అని, ఇవన్నీ తీసివేయడం నీకు ఇష్టమేనా అంటే సరే నీ ఇష్టం అని ఆయన చెప్పినాడు. ఇంకా నేను అది తీర్మానించుకొని తీసివేయడం జరిగింది. 2008లో నాకు వివాహం జరిగింది. 2009లోనే నేను ఇవన్నీ తీసివేయడం జరిగింది. నన్ను ఎంతోమంది అనుకుంటారేమో నేను ఇవన్నీ తీర్చే విధవరాలని, భర్త లేడని అనుకుంటారేమో అని అనుకునేదాన్ని. అట్లా ఒక దినాన నేను చెన్నూరు స్కూల్లో పనిచేస్తాను. మా మేడం అప్పటి ఒక మిషన్ దగ్గరికి పోదాం రాకని మేడం నన్ను పిలుచుకొని పోయింది. ఆమె ఏమనిందంటే, అమ్మ నువ్వు బయటనే ఉండు, లోపలికి రావాకు అనింది.
అప్పుడు మేడం వండుకొని వాళ్ళంతా ఊళ్ళో ఉండేదంతా హిందువులే, బ్రాహ్మణ్స్ కోమటోళ్ళ వాళ్ళు ఎక్కువ, అక్కడంతా హిందువులే, ఎవరే కానీ క్రిస్టియన్స్ లేరు అక్కడ. అప్పుడు మేడం అనింది, లేదు లేదు అక్క, అక్కకు భర్త ఉన్నాడు, ఆమె యేసుప్రభుని నమ్ముకొని అన్నీ తీసేసిందిలే అని అన్నప్పుడు, అమ్మ సరే అమ్మ సారీలే, ఏమనుకోవాకు, లోపలికి రా అని నన్ను పిలిచింది. నేను అనుకునేదాన్ని, నన్ను అనుకుంటే నేను ఇవన్నీ తీసేచే, నేను యేసుప్రభు బిడ్డనన్నా యేసుప్రభుని నమ్ముకునిందన్నా అని అనుకుంటారు, లేదంటే ఆమెకు భర్త లేడని అనుకుంటారు. ఆ రెండిట్లో రెండే అనుకుంటారు. ఏమన్నా అనుకోనిలే, నేను యేసుప్రభు కోసం తీసేసండా అని ఆ రోజు తీర్మానించుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నా జీవితంలో ఈ లోకాలంకారణ తీసివేయడం జరిగింది. అనేక మంది నన్ను అనేవాళ్ళు, ఏం ఒక దండ వేసుకో, చిన్న కమ్మలు పెట్టుకో, అందరూ పెట్టుకుంటారు కదా, ఏం కాదులే అని అనేవాళ్ళు. లేదు లేదు నేను పెట్టుకోను, దేవుడు నాతో మాట్లాడినాడు అని నేను వారికి చెప్పేదాన్ని. ఈ రీతిగా ఉన్నప్పుడు ఒక దేవుడు కూడా నాకు ఒక పని ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు నాకు ఒక చిన్న ఉద్యోగం కూడా అనుగ్రహించినాడు. పిల్లలు పుట్టినారు, నాకు కూడా ఏదన్నా ఒక పని ఉంటే బాగుంటుంది కదా అని ప్రార్థన చేస్తూ వచ్చిన. అప్పుడు చెన్నూరు స్కూల్లో పాప బాగలేదు కదా, అలాంటి స్కూల్లోనే దేవుడు నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చినాడు. మా ఊర్లో మామూలుగా అయితే నేను ఆయా పోస్ట్ పెట్టుకోవాలని తిరుగుతూ ఉన్నాను. అప్పుడు మా ఊర్లో మేడం నాకు క్వాలిఫికేషన్ లేదని, అది 10th రికమెండేషన్లు, 9th చదివిన వాళ్ళకు రాదు అని చెప్పినారు. అప్పుడు ఎప్పుడన్నా కృపా కోసం మేడం వచ్చేది. మేడం వచ్చి ఏం పని చేసుకోవాలనుకుంటున్నావు అంటే, ఏం పని చేసుకోలే మేడం, చిన్నపిల్లలు కదా అని చెప్పేదాన్ని. మా ఊర్లో ఆయా పనికి పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పిన. అప్పుడు మేడం, ఇలాంటి పిల్లలు చెవుడు మూగి బుద్ధిమాంద్యం కలిగిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నీ నేను పనిచేసే స్కూల్లో మేడం దగ్గర ఉంటాయి. అప్పుడు ఆ స్కూల్లో ఒక ఆమె పని చేస్తూ ఉంది, రామనపల్లి ఆమె. ఆమెకు సర్టిఫికెట్లు లేవంట, వేరే ఆమె సర్టిఫికెట్లు పెట్టుకొని ఆమె పని చేస్తూ ఉంది. ఆన్లైన్లో ఎక్కిమన్నారని, కానీ ఆమెకు చదువు లేదని ఆమె తీసేయడం జరిగింది. అప్పుడు మేడం నాకు ఫోన్ చేసింది, అక్క నువ్వు ఎన్ని వరకు చదువుకున్నావు అనింది. నేను 9th క్లాస్ వరకు చదువుకున్నా మేడం, 10th అయితే నేను చదవలేదు అన్నాను. సరే అక్క, నేను సార్ని అడుగుతా, నువ్వేమన్నా ఇక్కడ ఆయాగా పనిచేయడానికి వస్తావా అని అడిగింది. సరేలే మేడం అని చెప్పడం జరిగింది. అప్పుడు సార్కి ఫోన్ చేసినప్పుడు ఆ సార్ అన్నాడంట, సార్ ఇంకా ఎవరే కానీ లేరు, ఒక ఆమె మాత్రమే ఉంది, ఆమె 9th వరకే చదువుకునింది, ఆమెను పెట్టుకోమంటారా అని అడిగినప్పుడు సార్ ఓకే అమ్మా పెట్టుకోండి అని చెప్పాడంట. ఇలాంటి ఆడ స్కూల్లో నియమం ఏంటంటే, ఒక కండిషన్, బాగలేని పిల్ల వాళ్ళ పేరెంటే ఉండాలి, బాగున్న వాళ్ళ పిల్లలు అయితే ఇలాంటి వాళ్ళను చూడరు, ఇలాంటి పిల్లలు ఉన్న వాళ్ళైతేనే ఇలాంటి వాళ్ళని చూసుకోగలరు అనే నియమం ఉంది. అందుకని మేడము నన్ను పెట్టడం జరిగింది. ఈ రీతిగా దేవుడు ఉద్యోగ విషయంలో కూడా సహాయపడుతూ వచ్చినాడు. కొన్ని దినాలకు నేను 2015లో అక్కడ ఉద్యోగంలో జాయిన్ అయినాను. 2016లో నాకు ఆరోగ్యం బాగలేకుండా అయిపోయింది. అక్కడ ఏంటంటే స్ట్రెంత్ చూపించాలా టీచర్లు, అందుకని కొన్ని గ్రామాలకు, రాజనాయపల్లెకు, రామనపల్లెకు, కొక్రాయపల్లెకు ఆటో అనేది నియమించినారు. ఆటో మీ ఆయనకే ఉంది కదక్క, ఎవరో ఎందుకు, అన్న ఉన్నాడు కదా, అన్నకు బాడిగ ఇస్తాము, అన్నను పిలుచుకొని నువ్వు పల్లెలకు వెళ్ళి పిల్లలను తీసుకురావాలా అని చెప్పినారు. నేను వెళ్ళను అనేదానికి లేదు, నాకేమో 3 చిన్న పిల్లలు, పల్లెలకు వెళ్ళి పిల్లలను తీసుకొని 9 గంటలకల్లా స్కూల్లో ఉండాలి. అప్పుడు చాలా ఇబ్బంది పడేదాన్ని. 9 గంటలకు పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి స్కూల్లో మళ్ళీ గ్రౌండ్ ఉండేది. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఆయాలను కసుదొబ్బడానికి పెట్టలేదు. సార్ ఏమో అక్కడ హెచ్ఎం సారు, నువ్వే పని చేయాలి ఇదంతా, నువ్వు టయానికి రావాలి, నువ్వేం చేస్తావో ఏమని ఆ సారు నన్ను నడిచేవాడు టయానికి వెళ్ళకపోతే. అందుకని నేను 7 గంటలకే ఉదయం లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని, అంత చిన్న పిల్లలైనా కూడా ఆటోలో వెళ్ళి పిల్లలందరినీ తీసుకొచ్చేదాన్ని. అట్లా ఉన్నప్పుడు కొన్ని దినాలకు నాకు ఆరోగ్యం బాగలేకుండా అయిపోయింది. ఈ కన్ను అనేది చిన్న కావడం, మూతి అనేది ఒక సైడుకు లాగడం అట్లా అయిపోయింది. ఎందుకు అని మేము రిమ్స్కి వెళ్ళి చూసినప్పుడు, ఇది చలిగాలి వలన వస్తుంది, టెన్షన్ వలన వస్తుందమ్మా, నువ్వేమన్నా టెన్షన్ పడినావా, చలిగాలికి వెళ్తున్నావా, బీపీ షుగర్ ఉందా అవన్నీ అడిగినారు. నాకైతే టెన్షన్ ఎక్కువ ఉండేది, టయానికి తీసుకువెళ్ళ
అట్లా టయానికి వెళ్ళేదాన్ని. కొన్ని దినాలకు నాకు అనారోగ్యం వచ్చేసింది. రిమ్స్కి వెళ్ళినాను, చూపించుకున్నాను, కానీ నాకు బాగా కాలేదు. ఈ కన్ను అనేది ఎప్పుడు నిద్రపోతానే కూడా తెరుచుకునే ఉంటుంది. మూతంతా ఒక సైడ్కి వచ్చేస్తూ లాగుతూ ఉంది. కానీ అక్కడ ఇచ్చిన మెడిసిన్కు నాకు తగ్గలేదు. మళ్ళీ కొంతమంది ఉమాపతి నగర్కి వెళ్ళు, అక్కడ పసురు ఇస్తారు, నరాలకు బాగా పనిచేస్తుంది, ఆమె తొందరగా కోలుకుంటుందని మా ఆయనకు చెప్పినప్పుడు మేము ఉమాపతి నగర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పసురు తాగినప్పుడు దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. ఇంకా పూర్తిగా నయం అయితే కాలేదు, కానీ 90% నయమైంది. ఈ కన్ను మూతి అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు బలహీనంగానే ఉంది. కుడి భాగం అంతా బలహీనతగానే ఉంటుంది. అయినప్పటికీ దేవుడు నాకు పట్ల ఎంతో మేలు చేస్తూ వచ్చినాడు. అప్పటి నుంచి స్కూల్లో సారు నాకు ఆరోగ్యం బాగలేదు, నేను దొబ్బలేను సార్ అని పని చెప్పేసిన. అప్పటి నుంచి మా మేడాలు కూడా చెప్పేసిన, నువ్వు రెస్ట్ తీసుకోక, నీకు ఆరోగ్యం బాగలేదు కదా అని సార్ కూడా చెప్పినారు. సార్ ఇంకేమో మా పని వరకే చేస్తుంది, ఇంకా ఎగస్ట్రా పని ఏం చేయదు, ఆమెకు అనారోగ్యంగా ఉంది అని చెప్పినప్పుడు సార్ కూడా సరేలే అని మనిషిని పెట్టుకున్నాడు. అప్పుడు కుమార్ వాళ్ళమ్మ వచ్చేది అక్కడికి, వాడిని తీసుకొని వచ్చేది. వాడిని వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు అక్క కూడా నాకు చెప్పింది, ఇంట్లో పరిస్థితి బాగలేదు, ఏదన్నా పని ఉంటే నేను వచ్చా అని నన్ను అడిగింది. అప్పుడు నేను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మనం పెట్టుకుందాంలే సార్ ఖర్చు దొబ్బడానికి, నాకు అనారోగ్యం వచ్చింది, నాకు బాగలేదు కదా, నేను చేయలేను అన్నప్పుడు సార్ సరే మన ఇష్టం, ఎవరినన్నా పెట్టండి అని చెప్పినప్పుడు ఆమె ఒప్పుకునింది. బాబుని వదిలిపెట్టి పని చేసి వెళ్ళేది. అప్పటి నుంచి ఓన్లీ మేము కూర్చుండే రూమ్ మాత్రమే నేను శుభ్రం చేసుకునేదాన్ని, పని తగ్గింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఉద్యోగంలో విషయంలో కూడా దేవుడు ఎంతో మేలు చేసినాడు. ఎంతోమంది అడుగుతూ వచ్చినారు, ఆ పని మేము చేస్తాం కదా, మామ కంటే ముందు మేము ఉండం కదా అని మా మేడాలను అడుగుతూ వచ్చినారు. మేడం చెప్పేది అక్క నమ్మకంగా ఉంటుంది. ఏదన్నా ప్రసాదం ఇచ్చినా కూడా టీచర్లు అందరూ హిందువులే. ప్రసాదం ఇచ్చినప్పుడు కూడా తీసుకోమంటే నేను తీసుకునేదాన్ని కాదు. అట్లా కొన్ని దినాలు అడిగినారు, మళ్ళీ కొన్ని దినాలు ఆమె తీసుకోదులే, ఆమెను అడిగినా లాభంలే అని అప్పటి నుంచి నన్ను పూర్తిగా అడగరు, ఈమెం తీసుకోదులే అని అప్పటి నుంచి అడగరు. అప్పటి నుంచి ఉద్యోగం విషయంలో దేవుడు ఈ రీతిగా ఇంతవరకు సాయం చేస్తూ వచ్చినాడు. మీరు కూడా మా కోసం ప్రార్థించండి, మా బిడ్డల కోసం ప్రార్థించండి. ఆత్మీయంగా నేను నా కుటుంబం ఎదుగునట్లు, ముఖ్యంగా నా కుమార్తె కోసం మానసిక ఎదుగుదల కోసం మీరందరూ మీ ప్రార్థనలో గుర్తుంచుకోమని మనవి. దేవుడి కొద్ది సాక్ష్యం దీవించునుగాక.